నమస్కారం ఫ్రెండ్స్. ఇటీవల వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒకే వార్త కనిపిస్తోంది. ఢిల్లీలో 15 రోజుల్లో 800 మంది కనిపించకుండా పోయారు. ఈ వార్త చూసి చాలామంది తల్లిదండ్రులు భయపడిపోయారు. మన పిల్లలను స్కూల్కి పంపాలా, బయట ఆడుకోవడానికి అనుమతించాలా? మొత్తం నగరం పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది పూర్తిగా నకిలీ భయ వ్యాపారం. ముందుగా ఈ వార్త ముంబైలో మొదలైంది. సోషల్ మీడియాలో వీడియోలొచ్చాయి. 36 గంటల్లో 12 మంది పిల్లలు మిస్సింగ్. కొత్త కిడ్నాప్ గ్యాంగ్ వచ్చింది. ముంబై పోలీస్ వెంటనే స్పందించింది. వాళ్లు చెప్పారు, ఇది ఫేక్ న్యూస్. భయాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్లపై కేసులు వేస్తాం. అక్కడితో ముంబై ట్రెండ్ ఆగిపోయింది. కానీ అదే భయం తర్వాత ఢిల్లీకొచ్చింది. న్యూస్ ఛానల్స్ హెడ్లైన్: ఢిల్లీలో 15 రోజుల్లో 800 మంది గాయబ్. ఇది చూసి పేరెంట్స్ షాక్. పిల్లల నుంచి లైవ్ లొకేషన్ అడగడం మొదలైంది. ఇంటికొచ్చాక వెంటనే కాల్ చేయి. భయం ఇంట్లోకొచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఈ 800 సంఖ్య నిజమే, కానీ దీనిని తప్పుగా చూపించారు. ఢిల్లీ రికార్డ్స్ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరిలో సగటున 1700 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. అంటే 15 రోజులకు సుమారు 800 కేసులు సాధారణమే. 2024, అలాగే 2025, అలాగే 2026, అలాగే ఈసారి కొత్తగా ఏమీ జరగలేదు. కానీ మీడియా ఇలా చూపించింది. ఈసారి మాత్రమే ఇలా జరిగింది. ఇదే అసలు మోసం. ఢిల్లీ పోలీస్ అధికారికంగా ప్రకటించింది, మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఎలాంటి ఆర్గనైజ్డ్ కిడ్నాప్ గ్యాంగ్ లేదు. ఈ భయం పెయిడ్ సోషల్ మీడియా ప్రమోషన్. అవును ఫ్రెండ్స్, డబ్బులిచ్చి ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించారు. ప్రజలను భయపెట్టడానికి ప్లాన్ చేశారు. మిస్సింగ్ అయిన వాళ్లలో 77% మంది తర్వాత దొరుకుతారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు? కారణాలు చాలా సాధారణం. పరీక్షల ఒత్తిడి, ఇంట్లో గొడవలు, మొబైల్ ఇవ్వలేదని కోపం, ప్రేమ సమస్యలు, ఉద్యోగ కలలు, సోషల్ మీడియా ప్రభావం. చాలామంది టీనేజర్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కిడ్నాప్ కథ కాదు, ఇది మానసిక ఒత్తిడి కథ. ఇప్పుడు ఒక కఠినమైన నిజం చెప్తాను. ఈ రోజుల్లో భయం ఒక ఉత్పత్తి. ఇదే సమయంలో మిస్సింగ్ పిల్లల మీద ఆధారపడ్డ ఒక సినిమా రిలీజ్ అయింది. ఇది యాదృచ్ఛికమా, లేదా ప్లాన్ చేసిన మార్కెటింగా? ప్రూఫ్ లేదు, కానీ టైమింగ్ మాత్రం చాలా అనుమానంగా ఉంది. ప్రజలను భయపెడితే వ్యూస్ వస్తాయి, ఫాలోవర్లొస్తారు, డబ్బు వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లు ప్లస్ న్యూస్ ఛానల్స్ సమానం ప్రమాదకరమైన కలయిక. భయాన్ని అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు వస్తే వెంటనే షేర్ చేయకండి. భయపడకండి. ముందు అడగండి, సోర్స్ ఏంటి, పోలీస్ కన్ఫర్మేషన్ ఉందా? మీరు భయపడితే వాళ్లకు లాభం, మీకు టెన్షన్. 15 రోజుల్లో 800 మంది మిస్సింగ్ అన్న వార్త సగం నిజం ప్లస్ పూర్తిగా భయం. అసలు సమస్య కిడ్నాప్ కాదు. అసలు సమస్య పెయిడ్ భయం. ఫేక్ రీల్స్ వ్యూస్ కోసం పరిగెత్తే మీడియా. మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ముఖ్యం, కానీ నకిలీ భయం నుంచి కూడా కాపాడుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇతరులకు నిజం తెలిసేలా షేర్ చేయండి. మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం. సేఫ్గా ఉండండి, స్మార్ట్గా ఉండండి.